టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎందరో వీరుల త్యాగఫలమే నేడు మనం స్వేచ్ఛాయుత జీవనం గడిపేందుకు కారణమని డక్కిలి ఎంఆర్ఓ శ్రీనివాసులు అన్నారు. డక్కిలి మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎంఆర్ఓ పి శ్రీనివాసులు, ఎస్ఐ చౌడయ్య, వీఆర్ఓలు, ఏఐ మండల తహసీల్దార్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా నేడు మనం స్వేచ్ఛాయుత జీవనం గడుపుతున్నామని అన్నారు. వారందరినీ స్ఫూర్తిగా తీసుకొని వారి బాటలో మనం నడవాలని పిలుపునిచ్చారు. త్యాగమూర్తుల పోరాటంతో మనకు స్వాతంత్రం సిద్ధించిందని అన్నారు. భారతదేశం ఎంతోమంది పుణ్యమూర్తులు, పోరాట యోధులు పుట్టిన గడ్డని అన్నారు. ప్రపంచంలోనే భారతదేశానికి ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. వీధుల్లో ఉత్తమ ప్రతిమ కనబరుచిన వారికి, డక్కిలి మండలంలో విశిష్ట సేవ అందించినటువంటి వీరికి ప్రశంసా పత్రాలు అందజేస్తారు. వారిలో ఏఎస్ఓ వెంకటయ్య, సర్వేర్ సుబ్రహ్మణ్యం, వీఆర్ఓ నాగేంద్ర, ఆమని కంప్యూటర్ ఆపరేటర్ భాస్కర్, పెంచల నరసయ్య, పార్వతి. ఈ కార్యక్రమంలో డక్కిలి మండలం ఎంఆర్ఓ శ్రీనివాసులు, ఎస్ఐ చౌడయ్య, ఏఎస్ఓ వెంకటయ్య, సర్వేర్ సుబ్రహ్మణ్యం, వీఆర్ఓ నాగేంద్ర, ఆమని కంప్యూటర్ ఆపరేటర్ భాస్కర్, పెంచల నరసయ్య, పార్వతి, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పెట్టారు. ఈ 200 సంవత్సరాల్లో మనకి ఎంతోమంది కృషి చేశారు. అందులో ముఖ్యంగా గాంధీజీ, బాలగంగాధర్ తిలక్, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, తర్వాత లక్ష్మీబాయి, తర్వాత వచ్చి ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు, ఎంతోమంది నాయకులు మన సమరయోధులు ఉన్నారు. వాళ్ళ విధంగా అందులో ముఖ్యంగా మన గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం, మరి క్విట్ ఇండియా అలాంటి ఉద్యమాలు ఎన్నో చేసి శాంతియుతంగా మనకి ఈ దేశాన్ని తీసుకొచ్చారు. సత్యం, అహింస అలాంటి పద్ధతుల ద్వారా మనకి ఈ స్వాతంత్రం తీసుకొని వచ్చారు. కావున వాళ్ళందరినీ ఇప్పుడు మనం ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, వాళ్ళ గురించి చెప్పుకోవడం చాలా సంతోషకరం. కాబట్టి ఈ ముందు తర్వాత తహసీల్దార్ సార్ గారికి, అదేవిధంగా ఎస్ఐ సార్ గారికి, మన స్టాఫ్ అందరికీ, పిల్లల గురుకుల పాఠశాలలందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు స్వాతంత్రం వచ్చేసి 1947 ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. మీరు అనుకుంటారు స్వాతంత్రం రాకపోవడం ఎలా ఉండింది మన దేశం అంటే, బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉండేది. మీకు ఆల్రెడీ క్లాసుల్లో వచ్చుంటాయి, టీచర్లు చెప్పుకుంటారు. సుమారు 300 సంవత్సరాలు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వేలారు. మన దేశంలో ఉన్న రాజులు కానీ ఐక్యమైక్యం లేకుండా మనకు గొడవలు పెట్టి మన దేశాన్ని 300 సంవత్సరాలు పరిపాలించారు. ఈ 300 సంవత్సరాల్లో గాంధీ, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా ఎంతోమంది దేశ నాయకులు మన దేశ స్వాతంత్రం కోసం పోరాడడం లేదు. సార్ చెప్పినట్టుగా 1920లో క్విట్ ఇండియా ఉద్యమం 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. ఈ సహాయ నిరాకరణ జరిగేటప్పుడే చిన్న అసత్యం అనే దాన్ని కూడా సత్యం. తర్వాత ఏఎస్ఓ వెంకటయ్య, తర్వాత మన సర్వేరు సుబ్రహ్మణ్యము, తర్వాత ఈఆర్ఓలు నాగేంద్ర, తర్వాత ఆమని, తర్వాత వచ్చి విలేజ్ సర్వేలు మొత్తం రీసర్వే అందరూ చేశారని అందరికీ ఇస్తున్నారు 7 మందికి. అది కాకుండా కంప్యూటర్ ఆపరేటర్ భాస్కర్, తర్వాత వచ్చేసి ఈఆర్ఏలో ఇద్దరికి వచ్చింది. దాంట్లో పెంచల నరసయ్య మరియు పార్వతి, ఇలా 9 మందికి స్టాఫ్కి, తర్వాత 7 మందికి విలేజ్ సర్వేలకి కలిపి మొత్తం 16 మందికి ప్రశంస పత్రాలు ఈరోజు డక్కిలి మండలంలో విశిష్ట సేవలు అందించి ఎలక్షన్ వర్క్లో మరియు రీసర్వే వర్క్లో కూడా మాకు బాగా సర్వేలు బాగా వర్క్ చేసినందువల్ల అధికారులు గుర్తించి ఈ 16 మందికి ఈరోజు అవార్డులు తీసుకున్నందుకు అందరి తరఫున అందరికీ సంతోషకరమైన విషయం. కాబట్టి ఈ విషయం అందరికీ తెలియజేస్తాం.